తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకొని ముందుకు సాగుతుంది. అయితే మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసినప్పటికీ పార్టీ పదవులు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో సీనియర్ నేత బీహెచ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తున్న సీఎం మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు. ఈ నెలాఖరున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యతపై రాహుల్ గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఈ క్రమంలో వీహెచ్ కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. 14 నెలల పాటు పాలనతో పార్టీలో కొందరికే పదవులు దక్కాయి. చాలా మంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై ఢిల్లీకి కూడా లేఖలు వెళ్లాయి. దీంతో సీనియర్లకు గుర్తింపు ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పదవులపై భర్తీపై దృష్టి పెట్టారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో సీనియర్ నేత బీహెచ్ కు కీలక పదవి దక్కేలా అవకాశాలు ఉన్నాయి. బీహెచ్ రాజ్యసభ సీటు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేయాలని కూడా అనుకున్నారు. సామాజిక క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు హైకమాండ్ అండతో కీలక పదవి దక్కేలా అవకాశం ఉంది. శాసన మండలి చైర్మన్ పదవి బీహెచ్ కు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారని సమాచారం. 2 నెలల్లో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒకటి బీహెచ్ కు ఇవ్వడంతో పాటు ఆయనకు మండలి చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తుంది. బీహెచ్ గతంలో బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. ఈసారి కూడా అదే పదవి ఇవ్వాలని భావించారు. కానీ దానికి బీహెచ్ నిరాకరించారు. దీంతో నిరంజన్ కు ఆ పదవి ఖాయమైంది. అసెంబ్లీ స్పీకర్ గా దళిత ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పదవి బీసీ అయినా బీహెచ్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశంపై ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. బీహెచ్ ను మండలి చైర్మన్ గా నియమించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ చైర్మన్ గా కూడా నియమిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కులగణన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ నేతలకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం. బీహెచ్ తో పాటు పలువురు బీసీ నేతలకు పార్టీ పదవులు ఇస్తారని సమాచారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.